ఐపీఎల్ హిస్టరీలో అతిపెద్ద ఫిక్సర్ సిఎస్కేనే. గ్రౌండ్లో ఉన్న ఎంపైర్లను కూడా సిఎస్కే ఫిక్స్ చేసేది. ఈ మాట నేను అనట్లేదు, ఐపీఎల్ గాడ్ ఫాదర్ లలిత్ మోడీ అంటున్నాడు. ఇంకొన్ని నెలల్లో ఐపీఎల్ 2025 స్టార్ట్ కాబోతుంది. జస్ట్ 2-3 డేస్ క్రితం ఐపీఎల్ మెగా ఆక్షన్ కంప్లీట్ అయింది. ఇలాంటి టైంలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ ఓ పాడ్కాస్ట్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ పాడ్కాస్ట్లోనే లలిత్ మోడీ సిఎస్కే గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. I gave Flintoff to Srinivasan. Yes, we did. No doubt about it. Every team knew about it. Because Srinivasan said, I want Flintoff. It was a quick, when you are trying to do an event like IPL. ఆయన చెప్పింది అలాగే చెబితే సిఎస్కే మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ మామూలుడు కాదు. అప్పట్లో నేను ఐపీఎల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు శ్రీనివాసన్ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కావాలి, ఎలాగైనా ఆక్షన్లో అతన్ని ఇంకెవ్వరు కొనుక్కోకుండా చూడు అని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అనుకోకుండా ఫ్లింటాఫ్ సిఎస్కేనే 7.4 కోట్లకు కొనుక్కుంది. బట్ విచిత్రం ఏంటంటే ఆ సీజన్లో ఫ్లింటాఫ్ పరమ చెత్తగా ఆడి సిఎస్కేకి షాక్ ఇచ్చాడు. ఇక ప్లేయర్స్ విషయంలోనే కాదు, సిఎస్కే ఏకంగా ఎంపైర్లను కూడా కొనేసేదట. ఫీల్డ్లో తమ టీంకి అనుకూలంగా డెసిషన్స్ ఇచ్చేలా ఎంపైర్లను మ్యానిపులేట్ చేసేదట సిఎస్కే. ఇది 1-2 సార్లు కాదు, చాలా కాలం పాటు ఇలా కంటిన్యూ అయిందట. ఒకవేళ ఈ కామెంట్స్ ఇంకెవరైనా చేస్తుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ ఈ కామెంట్స్ చేస్తుంది ఐపీఎల్ ఫౌండర్, ఒక రకంగా ఐపీఎల్ గాడ్ ఫాదర్. సో వీటిని లైట్ తీసుకోవడానికి వీలేదు. అయితే లలిత్ మోడీ కామెంట్స్తో ఇప్పుడు సిఎస్కే క్రెడిబిలిటీ పైనే డౌట్ వస్తుంది. సిఎస్కే ఇన్ని ఐపీఎల్ కప్లు గెలవడానికి కూడా ఫిక్సింగే కారణమా అనే డౌట్ కూడా వస్తుంది. అంతేకాదు, సిఎస్కే ఇలా చేయగలిగితే మిగిలిన బడా ఫ్రాంచైజీలు, ముంబై, బెంగళూరు లాంటి ఫ్రాంచైజీలు ఎందుకు చేయలేవు అనే డౌట్ కూడా వస్తుంది. ఇక 2016-2017 టైంలో సిఎస్కే రాజస్థాన్ టీమ్స్ని ఇదే ఆరోపణలు తప్పు చేశారని తేల్చి 2 ఏళ్ళు టోర్నీ నుంచి బ్యాన్ చేశారు. సో లలిత్ మోడీ కామెంట్స్ని కొట్టిపారేయడానికి వీలేదు. అయితే ఇదంతా డౌట్స్ మాత్రమే. లలిత్ మోడీ చెప్పినంత మాత్రాన్ని ఇది నిజమైపోదు, కానీ దీనిపై విచారణ జరగాలని మాత్రం అనిపిస్తోంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? సిఎస్కే ఫిక్సింగ్ చేసి ఉండొచ్చని మీరు కూడా అనుకుంటున్నారా? లేదంటే లలిత్ మోదీ తప్పుడు కామెంట్స్ చేస్తున్నాడని అంటారా? కామెంట్ చేసి చెప్పండి.